ప్రభునందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందున అతిశయించుట నాకు దూరమవునుగాక. దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, శిలువ యొక్క నిజమగు అర్థము, శిలువ అనగా అది దేవుని శక్తి. శిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించబడినప్పుడే అది దేవుని శక్తి అగుచున్నది. క్రీస్తు శిలువయే దేవుని యొక్క మహత్తర శక్తి అయి ప్రపంచపు రక్షణలో పనిచేయుచున్నది. మానవులను వారి పాపము నుండి, వారి మరణము నుండి విమోచించుటకు తీసుకుని వచ్చిన సంపూర్ణ దైవశక్తిని క్రీస్తు శిలువ యందే మనము చూడగలం. శిలువ అనగా దేవుడు తన శక్తి యొక్క అపరిమితమైనటువంటి మహత్యం ఎట్టిదో తనను నమ్మువారికి వెల్లడి పరచుటయే. రక్షించుటకు దేవుని శక్తి అత్యవసరము. సర్వశక్తిమంతుని ఈ శక్తి తన కుమారుని ద్వారానే పనిచేయుచున్నది. ఆయన మరణమునందు విశ్వాసం ఉంచవలనగా ముందు దేవుని శక్తి యందు విశ్వాసం ఉంచవలేను. అట్టి విశ్వాసము సమస్త దుర్నీతి నుండి విమోచించి నిత్య రక్షణలోనికి నడిపించుచున్నది. శిలువ అనగా అది దేవుని జ్ఞానము. శిలువ ద్వారా రక్షించు దేవుని శక్తిని అనుభవించిన తరువాతనే అది దేవుని శక్తి అయి ఉన్నదని మనము గ్రహించగలం. అది అపరిమితమైనటువంటి శక్తి యొక్క ప్రత్యక్షత. ఆయన కుమారుని వరముగా శిలువ రక్తము ద్వారా వచ్చిన మానవ విమోచన ఏర్పాటు దేవుని జ్ఞానమును, ఆయన ప్రేమను ప్రత్యక్షపరచుచున్నది. శిలువ వేయబడిన క్రీస్తును చూసినప్పుడు దేవుని శక్తి మరియు దేవుని లోతైన ఐశ్వర్యమును మనము అందుకొనుచున్నాం. కనుక ప్రియులరా, శిలువ చెంతకు వెళ్ళవలను అనగా స్వకీయమగు బలహీనతను, నిస్సహాయ స్థితిని దేవుని శక్తికి అప్పగించుకుంటున్నట్టయే. అప్పుడు నీవు శక్తి పొందుదువు, జ్ఞానము సంపాదించుకుందువు. నీ ప్రభువకు క్రీస్తునందు క్షేమముగా నిశ్చింతగా నీవు ఉందువు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.